మా పిల్లలకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు. అదేవిధంగా మా భర్తలకంతా కూడా వ్యవసాయం చేసుకునే రుణాలన్నీ కూడా రైతు రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు అని చెప్పి మీరందరూ కూడా ఆలోచన చేసి ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆయన అధికారంలోకి తీసుకురావడం జరిగింది. తీరా వచ్చిన తర్వాత ఆ రోజైతే కేవలం 14,202 కోట్లు ఉన్నాయి. మరి ఆ 14,202 కోట్లు వడ్డీలే అధిక వడ్డీలే మొత్తం 25,517 కోట్లు 571 కోట్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించడం జరిగింది. ఆ రోజే ఇచ్చింటే ప్రభుత్వ ఖజానా కింద భారం కూడా పడింది. కేవలం 14,200 కోట్లతోనే వెళ్ళిపోయింది. మరి ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు చెప్పాడు, దాదాపు ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో. మరి ఎన్నికలు అయితేనే ఆ మేనిఫెస్టో కనపడలేదు, ఎక్కడ కూడా కనపడకుండా చేసి కనీసం వెబ్సైట్లో చూసామంటే ఆ వెబ్సైట్లో నుంచి కూడా తీసేయడం జరిగింది. మరి ఇంత దారుణంగా మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన మాటలన్నీ కూడా కాపాడకుండా చంద్రబాబు నాయుడు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు 100% హామీలన్నీ కూడా నెరవేర్చి తిరిగి మళ్ళా మీ ముందు ఎన్నికలకు రాకపోతూ ఉన్నాడు. మరి ఇద్దరికి తేడా మీరు గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా వారు ఇప్పటికే 5 గ్యారెంటీలు ఏదో చెప్పాడు. మొన్న ఈ మధ్య అసెంబ్లీలో కూడా మొత్తం అన్ని లెక్కలేసి మన ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా శాసనసభ ద్వారా తెలియజేయడం జరిగింది. 1.5 లక్ష కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరము. ఆయన చెప్పిన వాటికి ఇప్పుడు దాకా ఇంకా కూడా ఉన్నాయి, ఇంకా కొన్ని హామీలు ఇస్తానని చెప్పి కూడా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్తే 2 లక్షల పైచీలకి చెప్తే మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం కూడా ఇటుకే ఇచ్చే విధంగా చెప్తా ఉన్నారు. అది సాధ్యమైతే అని అడుగుతూ ఉన్నాను. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఉంటాయి, అనేక ఖర్చులు ఉంటాయి, ప్రభుత్వానికి వివిధ శాఖల్లో పనులు ఉంటాయి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇచ్చినా కూడా చేయలేని పరిస్థితి. ఆ విధంగా హామీలు ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఇవన్నీ మీరు నమ్ముతారా అని అడుగుతున్నాను. ఒకసారి మోసపోయారు 2014లో చెప్పి ఆయన చేస్తాడని చెప్పి ఆశపడి అందరూ కూడా ఓట్లు వేస్తే అందరికీ కూడా మోసం చేశాడు. మరి ఈసారి కూడా అట్లే చేస్తాడా లేదా అనేది మీరు ఆలోచన చేయాలని మీకు మనం చేస్తూ ఉన్నాను. ఎంచేతంటే ఎప్పుడు కూడా అధికారంలోకి రావాలని చూస్తాడు తప్ప అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఈ రాష్ట్ర ప్రజల గురించి కానీ ముఖ్యంగా పేదల గురించి కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద ఆయన అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు, ఆ కమిటీలలో సభ్యులంతా కూడా తెలుగుదేశం పార్టీ వారు ఎవరికి ఇచ్చారు, 1వ వారం ఇల్లు ఇచ్చినా పెన్షన్ ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ బంధువులకు ఎవరైనా డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చారు. మరి ఈ విధంగా చంద్రబాబు నాయుడు చేస్తే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా మొత్తం పేదరికాన్ని ఒక కులబద్ధగా తీసుకొని హక్కులేని వారికి అందరికీ కూడా అందజేస్తున్నారు.